హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. పేదరాశి పెద్దమ్మ కథ చెప్పిన మొదటి స్టోరీ మనం వినేసాం కదా. సో ఈ రోజు మనం రెండో స్టోరీ వినేసేద్దాం. అదేంటో తెలుసా? ఆశపోతు మంగలి. ఆశ అంటే మీకు తెలుసు కదా, ఇది కావాలి అది కావాలి అని బాగా ఆశపడ్డాం. మరి ఈ ఆశపోతు మంగలి దేని గురించి ఆశపడ్డాడో, అది అతనికి దొరికిందో లేదో, అసలు ఆశ అనేది ఉండటం మంచిదా కాదా, వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ స్టోరీలో. ఏ స్టోరీ? ఆశపోతు మంగలి. సో నేను మీ సరిత స్పాటిఫైలో మీకు వినిపిస్తున్నాను ఆశపోతు మంగలి. ఒకానొక పట్టణంలో శివశరణుడు అనే వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను వ్యాపారంలో లాభాపేక్ష కంటే ఇతరులకు సహాయం చేయడంలోనే ఎక్కువ శ్రద్ధ కనబరిచేవాడు. మంచివాడు, సాధుజనుల పట్ల అభిమానం గలవాడు. తన ఇంటికొచ్చిన అతిథులను ఏనాడు ఒట్టి చేతులతో పంపేవాడు కాదు. దానశీలి. అయితే ఇన్ని సద్గుణాల వలన, అంటే ఇంత మంచి పనుల వలన, ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉండటం వల్ల అతని ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తన పద్ధతులను మాత్రం ఏమాత్రం మార్చుకోలేదు. ఒకనాడు శివశరణుని ఇంటికి కొందరు సాధువులొచ్చారు. సుదూర ప్రాంతం నుండి వచ్చిన వారికి సకల ఉపచారాలు తన శక్తి కొద్దీ చేశాడు. ఎవరు? శివశరణుడు. ఆ సాధువులలో ఒక ఆయన అతని పరిస్థితి గ్రహించాడు, అంటే తెలుసుకున్నాడనమాట. అయ్యో, ఇతను ఏమీ లేకున్నా కాని ఇంత మంచి మర్యాదలు చేస్తున్నాడు, పాపం చాలా మంచివాడు అని అందులోనొక సాధువు తెలుసుకున్నాడు. వారు అతనింటికి వదిలి వెళ్లిపోయే సమయంలో అతను శివశరణుని పిలిచి, నాయనా, నీ ధర్మబుద్ధి ప్రశంసనీయం. ఒకసారి నువ్వు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు ఏ విధంగా ప్రవర్తించావో నేడు బీదరికంలో ఉండి కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు. నువ్వు శివాలయానికి వెళ్లి శివనామ జపం చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్లారు వారు. శివశరణుడికి ఆ సాధువు చెప్పిన మాటలపై గురి కలిగింది, ఆసక్తి కూడా కలిగింది. ఒకనాడు ఎవరికి చెప్పకుండా ఊరి బయట ఉన్న శివాలయానికి చేరుకున్నారు. శివాలయం అపరిశుభ్రంగా ఉంది, ఏమాత్రం నీటిగా లేదు. దాన్ని శుభ్రం చేసి తాను కూడా శుచి, అంటే ఫ్రెష్ అయిపోయి శివనామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. అతను ఆ విధంగా శివస్మరణలో మునిగిపోయాడు. అన్నపానాదులు కూడా తీసుకోలేదు, కనీసం స్నానం కూడా చేయలేదు. భక్తిలో మునిగిపోయాడు. ఆ విధంగా శివశరణుడు 40 పగళ్లు 40 రాత్రులు శివనామస్మరణ చేశాడు. 40 రోజులు అతనికి ఇల్లు గాని భార్యాబిడ్డలు గాని గుర్తుకే రాలేదు. అంతగా దీక్ష భక్తితో మునిగిపోయాడు. చివరికి 40వ రోజు శివశరణునికి ఆశ్చర్యం కలిగించేటట్లుగా శివలింగం నుండి కాంతులు వెలువడ్డాయి. పైగా శివలింగం నుండి మాటలు కూడా వినపడ్డాయి. అప్పుడతను చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు శివలింగంలో నుండి, నాయనా శివశరణుడా, నీ నిశ్చల భక్తికి మెచ్చాను. తరగిపోయిన నీ సంపదలు తిరిగి లభించే మార్గం చెప్తాను, శ్రద్ధగా విను. వెళ్ళి నదిలో శుచిగా స్నానం చెయ్యి. అక్కడ్నుండి తడి బట్టలతో నీ ఇంటికి వెళ్ళు. ప్రధాన ద్వారం గుండా లోనికి వెళ్ళు. అప్పుడు ఒక భిక్షగాడు నీ ఇంటి వాకిట్లోకి వస్తాడు. ఒక పెద్ద దుడ్డుకర్రను తీసుకుని దానితో ఒక్క వేటుతో అతని తల పగలగొట్టు. ఆ తరువాత అతను కింద పడి చనిపోతాడు. నువ్వు అతన్ని తాకితే అతను బంగారంగా మారుతాడు. దానితో నీ దారిద్ర్యం తీరిపోతుంది అని వినిపించాయి. శివశరణుడు దైవాజ్ఞ ప్రకారం శుచి అయి తడి బట్టలతో ప్రధాన వాకిట్లో నుండి లోనికి వెళ్లాడు. అప్పుడే ఒక భిక్షగాడు శివశరణుని ఇంటికి వచ్చాడు. శివాజ్ఞ ప్రకారం శివశరణుడు ఒక పెద్ద దుడ్డుకర్రను తీసుకుని ఒకే దెబ్బతో అతని తల పగలగొట్టాడు. పడిపోయిన భిక్షగాని శిరస్సును తాకాడు. ఆశ్చర్యం కలిగించేటట్లుగా అతను బంగారంగా మారిపోయాడు. దానితో శివశరణుని దారిద్ర్యం తీరిపోయింది. యథావిధిగా పుణ్యకార్యాలు చేస్తూ జీవనం గడపసాగాడు. అయితే సకల సంపదలను పోగొట్టుకున్న శివశరణుడు మళ్లీ అకస్మాత్తుగా ధనవంతుడైన విషయం ఎవ్వరికీ అంతు చిక్కలేదు. కాని శివశరణుని విషయం పూర్తిగా తెలిసినవాడు ఒకడున్నాడు. అతనే మంగలి బుద్ధినాయి.
అతను ప్రతిరోజు శివశరణుని ఇంటికి వచ్చి అతనికి క్షవరం చేసి వెళ్లేవాడు. ఒకనాడు యథాప్రకారం క్షవరం చేయడానికి వస్తే శివశరణుడు కనిపించలేదు. దాంతో అతని కోసం అంతా వెతికాడు. ఊరి బయట శివాలయంలో శివశరణుడు శివనామస్మరణం చేస్తూ కనిపించాడు. ఆ తరువాత అతని కోసం బుద్ధినాయి కూడా శివాలయానికి వెళ్తుండేవాడు. కొన్ని రోజులు గడిచాక శివశరణుడు కళ్ళు తెరిచి శివాలయం బయటకు వచ్చాడు. బుద్ధినాయి అతనికి తెలియకుండా అన్ని చాటుగా గమనిస్తున్నాడు. శివశరణుడు నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి చేరడం, ఆ తరువాత ఇంటికి వచ్చిన భిక్షగాడి తలపై దుడ్డు కర్రతో మోది తల పగలగొట్టడం, అతని తలను తాకడంతో భిక్షగాడు బంగారంగా మారడం, శివశరణుడి దారిద్ర్యం పోయి ధనవంతుడవటం అన్ని చాట్నుంచి చూసిన బుద్ధినాయికి తను కూడా గొప్పవాడుగా మారాలని అనిపించింది. బుద్ధినాయి కూడా శివాలయానికి చేరి శివనామస్మరణ చేశాడు. ఆ తరువాత నది వద్దకు వెళ్లి స్నానం చేశాడు. తడి బట్టలతో ఇంటికి చేరాడు. అంతకు ముందే ఒక దుడ్డు కర్రను తలుపు చాటుగా సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇంతలో ఒక భిక్షగాడు బుద్ధినాయి ఇంటికి వచ్చాడు. బుద్ధినాయి వెనక ముందు చూడక ఒకే ఒక దెబ్బతో భిక్షగాని తల పగలగొట్టాడు. రక్తం వరదలా పారింది. అతని మెదడు బయటపడింది. భిక్షగాడు కుప్పకూలిపోయాడు. బుద్ధినాయి అతని వద్దకు పోయి భిక్షగాని తలను చేత్తో తాకాడు. అయినప్పటికీ భిక్షగాడు బంగారంగా మారలేదు. ఇంతలో ఈ దృశ్యాన్ని దూరం నుండి చూసిన రాజభటులు పరుగు పరుగునక్కడికి చేరుకున్నారు. చచ్చిపడిన భిక్షగాడిని చూశారు. చేతిలో దుడ్డు కర్రతో నిలబడిపోయిన బుద్ధినాయిని చూసి వెంటనే అతన్ని బంధించారు. అతన్ని హత్యానేరంపై మహారాజు ముందు హాజరుపరిచారు. బుద్ధినాయి తాను కావాలని హత్య చేయలేదని మొరపెట్టుకున్నాడు. పైగా శివశరణుడు కూడా ఇదే విధంగా చేశాడని, అతడు ధనవంతుడయ్యాడని చెప్పాడు. మహారాజు అతని మాటలు నమ్మదగినవి కావని తోసిపుచ్చాడు. బుద్ధినాయికి ఉరిశిక్ష విధించాడు. పరులు సంపన్నులుగా మారడం చూసి ఆశపడిన ఆశపోతు మంగలికి తగిన శాస్తి జరిగింది కదా. అందుకని ఇతరుల సంపదపై ఆశపడకూడదు అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. సో ఫ్రెండ్స్, మనం కూడా ఎదుటివారు ఎదిగితే సంతోషించాలి తప్పితే ఆశపడి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు చేయకూడదు అని ఈ కథ సారాంశం. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరో స్టోరీతో మళ్ళీ వస్తుంది మీ సరిత. థ్యాంక్ యూ సో మచ్.